సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థంబ్నెయిల్ చూస్తే తెలిసిపోతుంది. 20వ తారీఖు 12వ నెల డిసెంబర్ 2024వ సంవత్సరం. ఈరోజు వచ్చే మటుకు రాయచూరు మార్కెట్కి 5,000 బస్తాలు అయితే రావడం జరిగింది. కందులు అయితే గిన, శనగలు అయితే గిన, పప్పు శనగలు ఈరోజు ఒక 20 బస్తాలు అయితే రావడం జరిగిందనమాట. వాటి రేట్స్ గురించి తెలుసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. చాలామంది రాయచూరు మార్కెట్, బళ్ళారి మార్కెట్ గురించి కూడా చెప్పమన్నారు. బళ్ళారిలో కూడా ఏ విధంగా పోయినాయి అనేది కూడా మాట్లాడుకుందాము. ముఖ్యంగా ఈరోజు చాలా మటుకు రేట్స్ అనేవి డౌన్ అయినాయి. ఎందుకంటే చాలా మటుకు గత వారానికి ఈ వారానికి చాలా తేడాలు అయితే గుర్తించినామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 9,300 ఉన్నది ఇప్పుడు 8,300కి అయితే ధర పడిపోయిందనమాట. అయినా దిగాలు పడాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే ప్రభుత్వం అనేది మద్దతు ధర అయితే ప్రకటించింది. ఇప్పుడు చాలా మటుకు ఈ డ్రై లేని సిచ్యువేషన్ అయితే ఏర్పడిందనమాట. డ్రై ఉంటే గిన ఈ కందులు మార్కెట్ అయితే రైజ్ అవుతుందని చాలామంది అయితే పేర్కొంటున్నారు. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఏరియాలో నుంచి పంట వస్తుందనేది కూడా ఇంకా ఆందోళనకరంగా ఉందన్నమాట. ఎందుకంటే కందులు వచ్చేసి చాలా మటుకు కటింగ్స్ అయితే పెట్టేసినారు. మా సైడ్ కానీ, కర్ణాటక సైడ్ కానీ, ఈ తెలంగాణ సైడ్ కానీ, ఆంధ్ర సైడ్స్ కానీ. ఇప్పుడైతే తెలంగాణది మనకు ఆల్మోస్ట్ ఎక్కువగానే వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పటికీ కర్ణాటక ఏరియాలో రాయచూరు మార్కెట్ పెద్దది. అలాగే బళ్ళారి ఏరియాలో కూడా బళ్ళారి పెద్దదనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కందులైతే ఈ రెండు మార్కెట్లు, అలాగే ఆదోన్ మార్కెట్ కూడా బాగా నడుస్తుంది మన ఏరియాలోన. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదోన్లో తక్కువ పోతున్నాయని చాలామంది ఇక్కడే వేస్తున్నారు. రేట్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే వాటికి 8,300 డ్రై బాగా ఉంటే గిన. అలాగే నిన్న మొన్న మనము కోతలు ప్రారంభించి ఆ సీడ్స్ తీసుకెళ్ళినట్లయితే, అంటే మనం పంట పండిన ధాన్యాన్ని తీసుకెళ్తే గిన మార్కెట్లో 6,000 నుంచి 6,400 టాప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కూడా పచ్చి సరుకులు చాలామంది తీసుకెళ్తున్నారు. వ్యాపారస్తులు కూడా ఆరబెట్టుకోవాలని నెపంతో చాలా మటుకు తక్కువ అయితే టెండర్ వేయడం జరిగింది. 5,000 కాటు నుంచి స్టార్ట్ అయినాయి. 6,500 టాప్. డ్రై ఉంటే గిన 6,500 మొదలుకొని కండిషన్ బట్టి 8,300 వరకు. చాలామంది ఎక్కువ డ్రై ఉంది మనకు చాలా మటుకు ఈరోజు వచ్చే మటుకి 335 బస్తాలు వచ్చేసి 5,600 పడడం జరిగింది. అలాగే 180 బస్తాలు వచ్చేసి చాలా మటుకు తక్కువ రేట్సే నడిచినాయి. 6,000, 6,200. డ్రై ఉంటే గిన 7,500 అయితే నడిచినాయి. అవి వచ్చేసి 235 సంచులు లాట్. చాలా మటుకు లాట్స్ ప్రకారమే ఇక్కడైతే పోవడం జరిగిందనమాట. ఇక చూసుకున్నట్లయితే కందిబ్యాళ్ళు కూడా చాలా మటుకు ఉడకలు ఉంటాయి కదా, అవి కూడా ఈరోజు వచ్చేపాటికి 3,000 నుంచి స్టార్టింగ్ 3,500 టాప్ అని చెప్పుకోవచ్చు. ఉడకలు అయితే కన్నా చాలా నుసి కొట్టింటే కన్నా 2,000 లోపల అయితే పోవడం జరిగింది. ఈరోజు వచ్చే మటుకు చాలా డౌన్లోనే నడిచినాయి మార్కెట్లు. ఎందుకంటే నిన్న కూడా మా ఊరిలోన ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. వ్యాపారస్తులు అక్కడ మార్కెట్లో లేని విధంగా రేట్స్ ఇక్కడ రైతులను నమ్మించి ఇక్కడైతే చాలామంది మోసానికైతే పాల్పడినారు. అది వచ్చేసి మధ్యవర్తిని ఎంచుకొని చాలామంది ఒక 5 మంది రైతులనైతే 5 మంది రైతులైతే పట్టించినారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 5 మంది గుర్తించి వాళ్ళ వ్యాపారస్తుల్లోన చాలామంది ఇక్కడ తూకాలైతే తూని కొలతల్లో చాలా లోపాలు అయితే ఉన్నాయని రైతులు గమనించి స్టేషన్ వద్ద కేసు అయితే పెట్టినారు. అది వచ్చేసి రిమోట్తో తూకాలైతే మోసాన్ని పసిగట్టినారనమాట. అది నిన్నైతే కేసు అయింది. చాలా మటుకు ఇంకా తెగలేదు. అది మా ఏరియాలోనే చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో తెలుపుతున్నారు. ఇది మా ఊర్లోనే జరగడం చాలా రైతులకైతే చాలా ఇబ్బందిగా గురి చేసిందనమాట. ఎందుకంటే గత సంవత్సరం నుంచి అయితే ఎవరు కనుక్కోలేకపోయినారు. ఈ సంవత్సరం అయితే రైతు తూని కొలతల్లో ఈ విధమైన సింటమ్స్ అయితే కనిపించినాయి అనమాట. ఇక చూసుకున్నట్లయితే బళ్ళారికి వచ్చేపాటికి ఈరోజు వచ్చేపాటికి 7,500 టాప్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు వచ్చేపాటికి 7,700 అయితే ఒక లాట్ వెళ్ళింది. ఇంకా మిగతావన్నీ చూసుకున్నట్లయితే 4,000 కాటు నుంచి స్టార్టింగ్ 6,000 నెమ్ముండేటివి అయితే కినా. ఇక్కడ వచ్చేసి కేజీలు ఎక్కువ తీసుకుంటున్నారు. 3 కేజీలు 2 కేజీలు అయితే పోవడం జరుగుతుంది. నెమ్ము శాతం ఎక్కువ ఉండడం వల్ల ప్యాకెట్కి కేజీన్నర తీసుకున్నారు. రాయచూరులో వచ్చేసి 101 కేజీ 101.5 కేజీ అయితే ఆ మధ్యనైతే వెళ్తుందనమాట. రైతులైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ఈ వీడియోలో అయితే తీయడం జరుగుతుందనమాట. ఇక చూసుకున్నట్లయితే పప్పు శనగ ధరలు వచ్చేసి ఈరోజు 6,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. అది వచ్చేసి 11 బస్తాలు 2 లాట్లు. అవి వచ్చేసి బళ్ళారిలో కాదు రాయచూరు మార్కెట్లో అయితే ఈ రేట్స్ అయితే పోయినాయి అనమాట. ఇక చూసుకున్నట్లయితే
పత్తి వచ్చేసి రాయచూరు మార్కెట్లో 6,400 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇంకా చాలా డౌన్లో నడిచినాయి, 5,000 లోన్ కూడా వచ్చినాయి అనమాట. ఇక యాజ్ యూజువల్ ప్రతి ఒక్క సీడ్స్ అయితే వస్తున్నాయి, అయినా కూడా వాటిని అయితే మెన్షన్ చేయలేదన్నమాట. ఇక వడ్లు కూడా 2,200, 2,100 అట్లా కూడా పడినాయి, చాలా మంది 1,800 కూడా పోయినాయి అనమాట. ఇదండి ముఖ్య సమాచారం. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్. మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.